శ్రీరంగపట్న సిరీస్లో ఎపిసోడ్ 2. ఇప్పుడు మనం వెళ్తున్న ప్రదేశం త్రివేణి సంగమం. త్రివేణి సంగమం వెళ్ళే దారి చాలా పచ్చగా ఉంటుంది. ఇది శ్రీరంగపట్నం రంగనాథ స్వామి ఆలయం నుంచి 6 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడు మనం శ్రీరంగపట్నంలో ఉన్న త్రివేణి సంగమంకి అయితే వచ్చేసాము. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి చూపిస్తాను నేను. ఈ త్రివేణి సంగమంలో కావేరి, హేమవతి మరియు కబిని నదులు సంగమిస్తాయి. పూర్వకాలంలో రంగనాథ ఆలయానికి దర్శించుకునేవారు ముందుగా ఇక్కడ త్రివేణి సంగమంలో స్నానం ఆచరించి ఆలయానికి వెళ్ళేవారు. హాయ్ హాయ్ బాందా. ఈ ప్రదేశంలో కూడా పిండ ప్రదానాలు, పూజలు కూడా నిర్వహిస్తారు. ఈ త్రివేణి సంగమంలోనే పిండ ప్రదానాలు, పూజలు ఇక్కడ చేస్తారు. అద్భుతమైన త్రివేణి సంగమాన్ని దర్శించాక మేము నిమిషాంబాదేవి ఆలయానికైతే బయలుదేరాము. ఇప్పుడు శ్రీరంగపట్నంలో ఉన్న నిమిషాంబాదేవికి వచ్చాము. సో ఇప్పుడు లోపలి దర్శనానికి వెళ్దాము రండి. త్రివేణి సంగమం నుంచి ఈ ఆలయం 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ ఆలయం కూడా కావేరి నది తీరాన కొలువై ఉంది. నిమిషంలో కోరికలను తీర్చే తల్లి కాబట్టి ఈ అమ్మవారిని నిమిషాంబాదేవి అని పిలుస్తారు. స్పెషల్ దర్శనం అయితే 20 రూపీస్ పర్ హెడ్ తీసుకుంటారు. 40 రూపీస్ 2 టికెట్స్. అయితే పూర్వం ముక్తకుడు అని ఋషి ఉండేవాడు. ఆయనది శివుడి అంశం అని చెప్తారు. ముక్తుడు లోక కళ్యాణం కోసం ఒక యజ్ఞాన్ని ప్రారంభిస్తాడు. అయితే ఆ యజ్ఞం వల్ల తమకి ముప్పు ఉందని భావించిన రాక్షసులు ఆ యజ్ఞాన్ని చెడగొట్టాలని ప్రయత్నిస్తారు. ఆ యజ్ఞం జరిగే సమయంలో ముక్తుడిపై రాక్షసులు దాడి చేస్తారు. వారితో పోరాడలేక ముక్తుడు పార్వతీదేవిని ప్రార్థిస్తాడు. అప్పుడు యజ్ఞం గుండం నుంచి బయటకి వచ్చిన అమ్మవారు 1 నిమిషంలో రాక్షసుల్ని సంహరించింది. అలా ముక్తుడు కోరిన కోరికను 1 నిమిషంలో తీర్చింది కాబట్టి ఈ అమ్మవారిని నిమిషాంబ అని పిలుస్తారు. అయితే ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ఆలయాన్ని ముమ్మాడి కృష్ణరాజ వడియార్ 400 ఏండ్లు పూర్వం ఈ ఆలయాన్ని నిర్మించారు. అయితే ఈ అమ్మవారిని దర్శించాక ఒక మిరాకల్ అయింది. జస్ట్ ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోవాలనేసి ఈ వ్లాగ్ ఇక్కడే కంప్లీట్ చేస్తున్నాను. అందులోపలనే అక్కడ లోకల్స్ నాకు చెప్పిండేది ఏమంటే ఇక్కడ దగ్గరలోనే వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది, చాలా అద్భుతంగా ఉందని చెప్పారు. సో మేము అక్కడ వెళ్ళాము, చాలా బాగుంది. ఇది నేను పార్ట్ 3లో చూపిస్తాను. అంతవరకు స్టే ట్యూన్.